హలో వెల్కమ్ టు ద పెనల్టిమేట్ వీడియో. పెనల్టిమేట్ వీడియో అంటే చివరి నుండి రెండో వీడియో. మనం 40 డేస్ ప్రోగ్రామ్ అనుకున్నాం, 40 లెసన్స్ అనుకున్నాం అండ్ 40 వీడియోస్ అనుకున్నాం. మళ్ళీ ఇది పెనల్టిమేట్ అంటే చివరి నుంచి రెండవది. దట్ ఈస్ నథింగ్ బట్ 39th వీడియో. మళ్ళీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మా ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అండ్ మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ అండ్ ఈ వీడియో రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని, ఫీలింగ్స్ని కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ SUBSRIBE సబ్స్క్రైబ్. ఇంతకుముందు అనుకున్నాం కదా మనం పెనల్టిమేట్ అండి, 39th వీడియో. అసలు ఈ వీడియోలో మనం ఏం లర్న్ చేయబోతున్నాం అన్నది చూద్దాం. 3 డిఫరెంట్ థింగ్స్ లర్న్ చేయబోతున్నాం. మొదటిది ఏంటిదంటే ఒకరిని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, మనం ఇంకొక పర్సన్ని మన వాళ్ళకి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి. తర్వాత అడ్వర్బ్స్ అండి, అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్, భాషా భాగంలోని ఒక భాషా భాగమే ఈ యొక్క అడ్వర్బ్స్. వాటిని ఎలా యూస్ చేయాలన్నది కూడా మనం లర్న్ చేయాలండి. అండ్ నెక్స్ట్ షార్ట్ అండ్ స్వీట్ కాన్వర్జేషన్స్ అండి. మళ్ళీ ఎక్కువగా మనం ఫోకస్ పెట్టాల్సింది అంతా కూడా ఈ షార్ట్ అండ్ స్వీట్ కాన్వర్జేషన్స్. మీకు టోటల్గా ఇక్కడ 20 షార్ట్ అండ్ స్వీట్ కాన్వర్జేషన్స్ ఇచ్చాము. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో లర్న్ చేయబోతున్నాం. లెట్ us స్టార్ట్ వితౌట్ ఎనీ డిలే. ఎలాంటి ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దాం మళ్ళీ వీడియోని. హౌ టు ఇంట్రడ్యూస్ సమ్వన్. ఓకే, రైట్. డిఫరెంట్ వేస్లో ఒక పర్సన్ని మనకు తెలిసిన వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అదేంటంటే రాజేష్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ రాము అని. లేకపోతే మామ్, మే ఐ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ రాము టు యూ. లేకపోతే డాడ్, ఐ వుడ్ లైక్ యూ టు మీట్ మై ఫ్రెండ్ రాము. సిస్టర్, ప్లీజ్ మీట్ మై ఫ్రెండ్ రాము. లేకపోతే రాజు, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు మై ఫ్రెండ్ రాము. సింపుల్గా నరేష్, దిస్ ఇస్ మై ఫ్రెండ్ రాము. సో ఈ విధంగా సింపుల్వే యూస్ చేసుకోండి. సింపుల్గా రాజు, దిస్ ఇస్ మై ఫ్రెండ్ రాణి. రాణి, దిస్ ఇస్ మై ఫ్రెండ్ రాజు. ఈ విధంగా ఒకరినొకరికి ఇంట్రడ్యూస్ చేయండి. సింపుల్గా మీ ఇంగ్లీష్ ఉండేటట్లుగా చూసుకోండి. అండ్ ఇప్పుడు మనం అడ్వర్బ్స్ గురించి లర్న్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఒకసారి అడ్వర్బ్స్ అంటే ఈ బాక్స్లో మీకు ఉన్నాయి చూడండి, 15 గ్రీన్ కలర్లో నీట్లీ, హ్యాపీలీ, సాడ్లీ ఇవన్నీ ఉన్నాయి కదా. చూడండి, ఎండ్లో మనకి LY ఉంది, హ్యాపీలో, నీట్లీలో, హ్యాపీలో కూడా LY ఉంది, సాడ్లీలో కూడా LY ఉంది. అంటే LYతో ఎండ్ అయ్యే వర్డ్స్ అండి, వీటిని అడ్వర్బ్స్ అంటాము. అన్ని అడ్వర్బ్స్ LYతో ఎండ్ అవ్వవు, దాదాపుగా అన్ని, అంటే 99% ఎండ్ అవుతాయండి. రైట్, LYతో ఎండ్ అవని అడ్వర్బ్స్ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ మళ్ళీ మనం ఒక చిన్న సెంటెన్స్ తీసుకుంటాను చూడండి. నేను రీడ్ ద బుక్. రీడ్ ద బుక్ అని ఉంది. ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటి అంటే రీడ్ వర్బ్ కదా, వర్బులోని ఫస్ట్ ఫామ్ కదా. ఇక్కడ మనం సమ్ పార్ట్ పెట్టుకోవాలి. అంటే ఏం పెట్టవచ్చు, రీడ్ ద బుక్ కరెక్ట్లీ అంటున్నాం కదా. ఈ కరెక్ట్లీయే అడ్వర్బ్ అండి. చూడండి, అడ్వర్బ్స్ ఎప్పుడైనా సరే వర్బ్స్ గురించి చెప్తాయి. అవండి అడ్వర్బ్స్ అంటే వర్బ్స్ గురించి చెప్తాయి. ఏ టెన్స్లోనన్నా మనం యూస్ చేసుకోవచ్చు. డోంట్ రీడ్ ద బుక్ రాంగ్లీ, ప్లీజ్ రీడ్ ద బుక్ కరెక్ట్లీ, ప్లీజ్ డోంట్ రీడ్ ద బుక్ wrongly, I will read the book correctly, I won't read the book wrongly, I read the book correctly. చూడండి, ఈ విధంగా మనం డిఫరెంట్ వేస్లో ఈ ఒక్క అడ్వర్బ్స్ని యూజ్ చేయొచ్చు. మళ్ళీ కొన్ని అడ్వర్బ్స్ చూద్దాం మనం. నీట్లీ అంటే చక్కగా, రైట్ నీట్లీ అంటాం కదా. హ్యాపీలీ అంటే సంతోషంగా, లివ్ హ్యాపీలీ అంటే సంతోషంగా జీవించు. సాడ్లీ అంటే బాధగా, షీ క్రైడ్ సాడ్లీ, ఆమె బాధగా ఏడ్చింది. స్లోలీ అంటే నెమ్మదిగా,
రైట్ స్లోలీ, గో స్లోలీ అంటుంటాం. ఫాస్ట్ అంటే వేగంగా. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, కొన్ని వర్డ్స్, ఒక 3-4 వర్డ్స్, ముఖ్యంగా 3-4 వర్డ్స్ యాడ్వర్బ్స్ కానీ ఎల్వై యాడ్ చేయకూడదు, కానీ చాలామంది యాడ్ చేస్తారు, రాంగ్. అలాంటి వర్డే ఈ ఫాస్ట్. ఎప్పుడు కూడా ఫాస్ట్లీ అనొద్దండి, వేగంగా. రైట్ ఫాస్ట్, రీడ్ ఫాస్ట్, గో ఫాస్ట్, రన్ ఫాస్ట్ అనాలి, అంతేకాని ఫాస్ట్లీ అన్నది యూజ్ చేయొద్దండి. ఇంకొక యాడ్వర్బ్ చూద్దాం. ఇక్కడ కూడా ఎల్వై రాదు. ఏంటి అంటే హార్డ్, కఠినంగా. స్టడీ హార్డ్, వర్క్ హార్డ్ అంటాం, కానీ వర్క్ హార్డ్లీ అని మనం ఎప్పుడు వినం కదా. కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా. గో కేర్ఫుల్లీ, రైడ్ ద బైసికిల్ కేర్ఫుల్లీ. కేర్లెస్లీ అంటే అజాగ్రత్తగా. డోంట్ రైడ్ ద బైక్ కేర్లెస్లీ. క్విక్లీ అంటే ఏంటి? త్వరగా. కమ్ క్విక్లీ అంటుంటాం కదా, త్వరగా రా అని. పర్ఫెక్ట్లీ అంటే సంపూర్ణంగా. డూ యువర్ వర్క్ పర్ఫెక్ట్లీ, నీ వర్క్ని సంపూర్ణంగా చేయి అని. వెల్ అండి, చూడండి ఎల్వై లేదు ఇక్కడ. వెల్ అంటే ఇక్కడ బావి కాదు, బావి అంటే అది నామవాచకం, నీళ్ళుండే బావి, అది కాదండి. ఇక్కడ అడ్వర్బ్ అంటే బాగా. స్టడీ వెల్, రీడ్ వెల్, బాగా చదువు, బాగా ఆడుకో. ప్లే వెల్, బాగా తిను. ఈట్ వెల్, బాగా తాగు. డ్రింక్ వెల్, లైక్ దిస్ అండి. ఇలా గ్రేట్ కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గుడ్ వాడమండి. స్టడీ గుడ్ అనం, రీడ్ గుడ్ అనం, రైట్ గుడ్ అనం. గుడ్ అన్నది అడ్జెక్టివ్ అవుతుంది. మనం వర్బ్ గురించి చెప్పాలన్నప్పుడు వెల్ వాడాలి. చూడండి, సేఫ్లీ అంటే సురక్షితంగా. గో సేఫ్లీ, సురక్షితంగా వెళ్ళండి. పొలైట్లీ అంటే మర్యాదగా, మర్యాదగా. స్పీక్ పొలైట్లీ, బిహేవ్ పొలైట్లీ. రూడ్లీ అంటే మొరటుగా. డోంట్ బిహేవ్ రూడ్లీ, డోంట్ స్పీక్ రూడ్లీ. సడన్లీ అంటే అకస్మాత్తుగా. ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ సడన్లీ. ద ప్రిన్సిపల్ ఎంటర్డ్ ద క్లాస్ సడన్లీ. ఈ విధంగా మనకి యాడ్వర్బ్స్ ఉన్నాయండి. ఎల్వైతో ఎండ్ అయ్యే వర్డ్స్ని యాడ్వర్బ్స్ అంటాము. ఇవి ఏ టెన్స్లోనైనా వాడచ్చు, కానీ వీటిని ముఖ్యంగా మనం వర్బ్స్తో ఉపయోగిస్తాము. చూద్దాం, ఇక్కడ సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ యాడ్వర్బ్స్ని ఉపయోగించి మనం టోటల్గా 10 సెంటెన్సెస్ తీసుకుందాం. వాటన్నింటినీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈట్ నీట్లీ అంటే చక్కగా తినండి. ఐ ఆమ్ వర్కింగ్ హార్డ్, నేను కష్టపడుతున్నాను. చూడండి, హార్డ్లీ అనకూడదు. ఫాస్ట్లీ, హార్డ్లీ అనొద్దండి ఎప్పుడు కూడా. ఫాస్ట్, హార్డ్ అనాలి. అంటే ఎల్వైతో ఎండ్ కానీ అడ్వర్బ్స్ అండి ఇవి. ఫాస్ట్, హార్డ్, వెల్. డోంట్ రైడ్ ద బైక్ ఫాస్ట్, బైక్ను వేగంగా నడపవద్దు. చూడండి, పాజిటివ్లో వాడాము, కంటిన్యూస్లో వాడాము, నెగటివ్లో వాడాము. స్టడీ వెల్, బాగా చదువుకోండి. అడ్వైస్. స్పీక్ పొలైట్లీ, మర్యాదగా మాట్లాడండి. వి రీచ్డ్ సేఫ్లీ, మేము సురక్షితంగా చేరుకున్నాము. పాస్ట్, చూడండి, వి టు రీచ్డ్, సింపుల్ పాస్ట్ వచ్చింది అక్కడ. ఏ లౌడ్ నాయిస్ కేమ్ సడన్లీ, అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినబడింది లేదా వచ్చింది. యు రోట్ పర్ఫెక్ట్లీ, మీరు తప్పులు లేకుండా రాశారు. కమ్ క్విక్లీ, త్వరగా రండి. దే ఆర్ స్మైలింగ్ హ్యాపీలీ, వారు సంతోషంగా నవ్వుతున్నారు. చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి అడ్వర్బ్ చూడండి, నీట్లీ అన్నది ఈట్ గురించి చెప్తుంది. హార్డ్ అన్నది వర్కింగ్ అన్న వర్బ్ గురించి చెప్తుంది. ఫాస్ట్ అన్నది రైడ్ అన్న వర్బ్ గురించి చెప్తుంది. వెల్ అన్నది స్టడీ అన్న వర్బ్ గురించి చెప్తుంది. సో ప్రతి అడ్వర్బ్ కూడా వర్బ్ గురించి చెప్తుందండి. అంటే ఒక పని ఎలా జరిగింది, జరగనుంది, జరిగింది, జరగబోతుంది అని. పొలైట్లీ అన్నది స్పీక్ అన్న వర్బ్ గురించి చెప్తుంది. సేఫ్లీ అన్నది రీచ్డ్ అన్న వర్బ్ గురించి చెప్పింది. సో ఇలా మనం సడన్లీ అన్నది కేమ్ అన్న దాని గురించి చెప్పింది. పర్ఫెక్ట్లీ అన్నది రోట్ అన్న వర్బ్ గురించి చెప్పింది. క్విక్లీ అన్నది కమ్, అండ్ హ్యాపీలీ అన్నది స్మైలింగ్ అన్న వర్బ్ గురించి చెప్పిందండి. అండ్ మళ్ళీ షార్ట్ అండ్ స్వీట్ కాన్వర్జేషన్ చూద్దాం. ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. కాన్వర్జేషన్ 1 బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్స్.
టీచర్ ఇలా చెప్తున్నారు, లెట్స్ స్పీక్ ఇంగ్లీష్ చిల్డ్రన్, ఇంగ్లీష్ మాట్లాడుదాం చిల్డ్రన్ అంటుంది టీచర్. స్టూడెంట్స్ పాజిటివ్ రిప్లై ఇస్తున్నారు, షూర్ సార్, ఓకే డన్ అంటున్నారు. వీ వుడ్ లైక్ టు ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్, మేము కూడా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం అని ఆ విధంగా చిన్న కాన్వర్జేషన్స్ అండి మనకి ఇంపార్టెంట్. ఇవే స్టార్టర్స్. ఇంకో కాన్వర్జేషన్ చూద్దాం. ప్లే గ్రౌండ్లో జరిగింది ఈ కాన్వర్జేషన్ అజయ్ అండ్ విజయ్ మధ్య. హే విజయ్, డూ యూ వాంట్ టు ప్లే క్రికెట్ ఆఫ్టర్ స్కూల్? స్కూల్ తర్వాత క్రికెట్ ఆడాలనుకుంటున్నావా? విజయ్, ఎస్ ఐ లవ్ క్రికెట్. చూడండి ఎంత సింపుల్గా ఉంది. అండ్ థర్డ్ వన్ చూద్దాం. క్లాస్ రూమ్లో జరిగిందండి ఇది, రియా రాజ్ మధ్యలో. సో కాన్వర్జేషన్ అంటే మీకు తెలుసు అనుకుంటాను, సంభాషణ, ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే సంభాషణనే మనం కాన్వర్జేషన్ అంటాం, అంటే టాక్, TALK. రియా, డిడ్ యూ ఫినిష్ ద మ్యాథ్ హోంవర్క్? రాజ్, నాట్ ఎయిట్. చూడండి రియా ఏమంటున్నారు, అడుగుతున్నారు రాజ్ని, డిడ్ యూ ఫినిష్ ద మ్యాథ్ హోంవర్క్, మ్యాథ్ హోంవర్క్ చేసావా అని. రాజ్, నాట్ ఎయిట్, ఇంకా చేయలేదు. ఇట్ ఈస్ ఏ బిట్ టఫ్ ఫర్ మీ, అంటే కాస్త టఫ్గా ఉంది అని. అప్పుడు మళ్ళీ రియా ఏం చెప్పిందంటే, ఐ కెన్ హెల్ప్ యూ, నేను హెల్ప్ చేయగలను. లెట్స్ సాల్వ్ ఇట్ టుగెదర్ డ్యూరింగ్ ద బ్రేక్. ఓకే, బ్రేక్లో మళ్ళీ ఇద్దరం కలిసి ఆ మ్యాథ్స్ హోంవర్క్ అంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామని చెప్పింది. రాజ్, షూర్, థ్యాంక్ యూ అని చెప్పడం జరిగింది. అండ్ మళ్ళీ ఇప్పుడు మనకి కాన్వర్జేషన్ నంబర్ 4. ఈ నంబర్ 4 కాన్వర్జేషన్ ఓకే మార్కెట్లో జరిగిందండి. అనన్య రోహన్ మధ్యలో. లుక్ అట్ ద కలర్ఫుల్ ఫ్రూట్స్. చూడు ఆ కలర్ఫుల్ ఫ్రూట్స్ చూడు. విచ్ వన్ డూ యూ లైక్ బెస్ట్? వాటిలో నీకు ఏది బాగా నచ్చింది? రోహన్, ఐ లైక్ మ్యాంగోస్, దే ఆర్ సో స్వీట్. రోహన్ ఇలా అంటున్నాడు, నాకు మ్యాంగోస్ అంటే ఇష్టం, అవి చాలా స్వీట్గా ఉంటాయని. అనన్య, మీ టు, ఎస్, అనన్య కూడా మ్యాంగోస్ అంటే ఇష్టం. లెట్స్ బై సమ్ ఫర్ అవర్ పిక్నిక్. ఓకే, మళ్ళీ షాపింగ్కి వెళ్ళారు, అది కూడా మార్కెట్కి వెళ్ళారు, ఫ్రూట్ మార్కెట్. మళ్ళీ పిక్నిక్ వెళ్తున్నారు కాబట్టి కొన్ని కొందాం, కొన్ని మ్యాంగోస్ కొందాం అని చెప్పింది అనన్య. అంటే కాన్వర్జేషన్ 5 అండి. అట్ ఏ బర్త్డే పార్టీ, కరణ్ అదితి మధ్యలో. హ్యాపీ బర్త్డే అదితి అంటే అదితి ఇలా రిప్లై ఇచ్చింది, థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ విషెస్ అని రిప్లై వచ్చింది చూడండి. అండ్ కాన్వర్జేషన్ 6 గార్డెన్లో జరిగిందండి ఇది, నీనా అండ్ విక్రమ్ మధ్యలో. నీనా, లుక్ అట్ ద బటర్ఫ్లై, ఇట్స్ సో ప్రిటీ. ఆ బటర్ఫ్లై చూడు, సీతాకోక చిలుకని చూడు, చాలా అందంగా ఉంది కదా. విక్రమ్, ఎస్ అవును, డూ యూ నో బటర్ఫ్లైస్ లైక్ ఫ్లవర్స్? మళ్ళీ బటర్ఫ్లై గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు విక్రమ్ ఇక్కడ. ఏంటి అంటే బటర్ఫ్లైస్కి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, నీకు తెలుసా అని నీనాను అడిగాడు. నీనా, లెట్స్ ప్లాంట్ సమ్ ఫ్లవర్స్ టు అట్రాక్ట్ దెమ్. ఎస్, ఇక్కడ మనం ఎస్ అని రిప్లై ఇచ్చేసిన తర్వాత లెట్స్ ప్లాంట్ సమ్ ఫ్లవర్స్ టు అట్రాక్ట్ దెమ్. సో బటర్ఫ్లైస్ని ఆకర్షించడానికి కొన్ని ప్లాంట్స్, ఫ్లవర్స్ని నాటుదాం, కొన్ని మొక్కలను నాటుదాం, అంటే ఫ్లవర్ ప్లాంట్స్ నాటుదామని. విక్రమ్, దట్ సౌండ్స్ గ్రేట్, అంటే సజెషన్. మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం ఫంక్షనల్ ఇంగ్లీష్ అని చెప్పేసి, ఎవరైనా మంచి సజెషన్ ఇస్తే దట్ సౌండ్స్ గ్రేట్, దట్ సౌండ్స్ గుడ్ అనాలి. కాన్వర్జేషన్ 7 అండి. ఆన్ ఏ రెయినీ డే, పూజ అండ్ సమీర్, ఇట్స్ రైనింగ్ సో మచ్. ఓకే, హెవీలీ అనొచ్చు లేదా సో మచ్ అనొచ్చు. రెయిన్ ఈజ్ కమ్మింగ్ అన్నది జనరల్గా వాడొద్దండి. డూ యూ వాంట్ టు ప్లే ఇన్ ద పడిల్స్? పడిల్స్ అంటే నీటి గుంతలు ఉంటాయి చూడండి, అది. నీటి గుంతల్లో ఆడాలనుకుంటున్నావా? సమీర్, ఎస్, లెట్స్ జంప్ అండ్ స్ప్లాష్. ఎస్, మళ్ళీ ఆ నీటి గుంతలో ఎస్ దుంకుదాం, తర్వాత వాటర్ని కూడా చిట్లిద్దాం, స్ప్లాష్ చేద్దామని అంటుంది. పూజ, యా, ఐ లవ్ రెయినీ డేస్. వెల్, మళ్ళీ కాన్వర్జేషన్ 8 లైబ్రరీలో జరిగిందండి. ఇది కబీర్ అండ్ తారా మధ్య. వాట్ బుక్ ఆర్ యూ రీడింగ్ తారా? ఏ బుక్ చదువుతున్నావు అని అడుగుతున్నాడు. అప్పుడు తారా, ఇట్స్ ఏ స్టోరీ అబౌట్ ఏ బ్రేవ్ ప్రిన్సెస్. ఆ స్టోరీ బుక్ అది బ్రేవ్ ప్రిన్సెస్ గురించి ఉందని చెప్పింది తారా. కబీర్, సౌండ్స్ ఇంట్రెస్టింగ్, వావ్, నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది. కెన్ ఐ రీడ్ ఇట్ ఆఫ్టర్ యూ? ఎస్, నీ తర్వాత నేను చదువున్నా అని. చూడండి ఎంత సింపుల్గా ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్ ఇక్కడ ఫ్రేమ్ చేశాం. మీరు కూడా ఇలానే చాలా సింపుల్గా, షార్ట్ అండ్ స్వీట్గా
కాన్వర్జేషన్స్ని యూజ్ చేయండి, మీ డైలీ కాన్వర్జేషన్స్ ఇలా ఉండేటట్లుగా చూసుకోండి. అండ్ స్కూల్ ట్రిప్ అండి, 9th కాన్వర్జేషన్ సిద్ధార్థ్ అండ్ లీలా మధ్యలో జరిగింది ఇది. లుక్ అట్ దట్ బిగ్ ఎలిఫెంట్. ఓకే, స్కూల్ ట్రిప్లో ఒక రామోజీ ఫిలిం సిటీ ఎక్కడికి వెళ్ళారు, అక్కడ ఒక బిగ్ ఎలిఫెంట్ ఉంది, అంటే స్టాచ్యూ అండి. లుక్ అట్ దట్ బిగ్ ఎలిఫెంట్, ఇట్స్ అమేజింగ్. ఓకే, స్టాచ్యూ లేకుంటే రియల్ ఎలిఫెంట్ కూడా తీసుకోవచ్చు జూ పార్క్లో అలా. ఇట్స్ అమేజింగ్ అంటే లీలా ఐ వాంట్ టు టేక్ ఎ పిక్చర్ విత్ ఇట్. మళ్ళీ ఫోటో దిగాలనుకుంటుంది లీలా. సిద్ధార్థ్ లెట్స్ ఆస్క్ ద టీచర్ ఫస్ట్. ఓకే, టీచర్ పర్మిషన్ తీసుకుందామంటున్నాడు, ఎందుకంటే అక్కడ ఎలిఫెంట్. మళ్ళీ సంథింగ్ గోస్ రాంగ్. 10 అండి కాన్వర్జేషన్ 10 మ్యాథ్ క్లాస్లో జరిగింది ఇది, ఆరవ్ అండ్ టీచర్ మధ్యలో. మ్యామ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అడిషన్ అగైన్. ఓకే, మ్యామ్ చెప్పారు ఇక్కడ అడిషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఆరవ్ మళ్ళీ చెప్పమంటున్నాడు. టీచర్ షూర్ ఆరవ్, వాట్ పార్ట్ ఈస్ కన్ఫ్యూజింగ్ యూ. టీచర్ ఓకే చెప్తానని అన్నారు, ఏ పార్ట్ కన్ఫ్యూజింగ్గా ఉంది అని అడిగారు. ఆరవ్ ద క్యారీ ఓవర్ పార్ట్. ఇక్కడ చూడండి క్యారింగ్ చేసుకుంటాం కదా అడిషన్స్లో, ఆ పార్ట్ అతనికి కన్ఫ్యూజింగ్గా ఉంది. కాన్వర్జేషన్ లెవెల్ అండి, ఆస్కింగ్ ఫర్ ఏ పెన్సిల్. మీరు ఎవరినన్నా మీ ఫ్రెండ్స్ని, క్లాస్మేట్స్ని బుక్ కానీ, పెన్సిల్ కానీ, రూలర్ అంటే స్కేల్ కానీ, ఇంకా క్రేయన్స్, ఎరేజర్, షార్ప్నర్ ఇలాంటివి అడగాలన్నప్పుడు ఎలా అడగాలన్నది చూద్దాం. మీరా రియా మధ్యలో జరిగింది ఈ కాన్వర్జేషన్. మీరా చెప్తుంది రియా కెన్ ఐ బారో యువర్ పెన్సిల్. బారో అంటే టేక్ అని. రియా అఫ్ కోర్స్ హియర్ యు ఆర్. ఓకే, రియా పాజిటివ్ రిప్లై ఇచ్చింది చూడండి. అఫ్ కోర్స్ అంటే ఎస్ ఓకే అని చెప్పారు. తర్వాత హియర్ యు ఆర్. హియర్ యు ఆర్ అంటే ఒకరికి ఒక వస్తువు ఇచ్చినప్పుడు మనం చెప్పే వర్డ్ అండి. టేక్ ఇట్ అంటాం కదా, టేక్ ఇట్ అని జనరల్గా ఇంగ్లీష్లో వాడము, హియర్ యు ఆర్ అంటాం. ఇప్పుడు చూడండి నా మొబైల్ మీకు ఇచ్చినప్పుడు నేను హియర్ యు ఆర్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. సో హియర్ యు ఆర్ అన్న ఒక ఎక్స్ప్రెషన్ లర్న్ చేశారు చూడండి, అంటే టేక్ ఇట్ మాదిరిగా. కానీ టేక్ ఇట్ అని జనరల్గా ఒక వస్తువు ఇచ్చేటప్పుడు తీసుకోమని చెప్పమండి. అండ్ గ్రూప్ ప్రాజెక్ట్ మళ్ళీ 12th కాన్వర్జేషన్ రాహుల్ అండ్ అన్య మధ్యలో జరిగింది. రాహుల్ చెప్తున్నాడు అన్య హ్యావ్ యూ థాట్ అబౌట్ అవర్ ప్రాజెక్ట్ టాపిక్. మళ్ళీ ప్రాజెక్ట్ టాపిక్ సెలెక్ట్ చేయలేదు, దాని గురించి ఏమైనా ఆలోచించావా. అన్య ఎస్ హౌ అబౌట్ వీ మేక్ ఏ పోస్టర్ ఆన్ ట్రీస్. ఓకే, ఆలోచించింది, ఒక థాట్ వచ్చింది, ట్రీస్ మీద పోస్టర్ చేయాలని. రాహుల్ గ్రేట్ ఐడియా, ఐ లవ్ నేచర్. చూడండి ఎంత సింపుల్ కాన్వర్జేషన్స్ ఉన్నాయి. అండ్ 13th కాన్వర్జేషన్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. హెల్ప్ కోసం మనం అడగడం. రాహుల్ టీచర్ కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ క్వశ్చన్. టీచర్ అఫ్ కోర్స్. రాహుల్ వాట్ డూ యూ నీడ్ హెల్ప్ విత్. ఓకే, హెల్ప్ చేస్తాను, ఏం కావాలి. రాహుల్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు సాల్వ్ ఇట్. మళ్ళీ మ్యాథ్ ఉండొచ్చది కాబట్టి సాల్వ్ చేయడానికి రాలేదు. రిక్వెస్టింగ్ లీవ్ అండి, మళ్ళీ మీ టీచర్ని కానీ ప్రిన్సిపాల్ని కానీ ఒక స్టూడెంట్గా మీరు ఎలా రిక్వెస్ట్ చేయాలి లీవ్ కోసం అన్నది చూద్దాం. ఫస్ట్ స్టూడెంట్ గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్, లేదా గుడ్ మార్నింగ్ సార్, లేదా మ్యామ్ యూస్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, మే ఐ టేక్ లీవ్ టుమారో. మే ఐ అన్నది చూడండి మనం పొలైట్గా అడగడానికి యూస్ చేసే వర్డ్. మే ఐ టేక్ లీవ్ టుమారో. ప్రిన్సిపల్ గుడ్ మార్నింగ్, రిప్లై ఇచ్చారు గుడ్ మార్నింగ్కి. వై డూ యూ నీడ్ లీవ్, రీజన్ అడుగుతున్నారు. స్టూడెంట్ రీజన్ చెప్పాలి. ఐ హ్యావ్ ఏ ఫ్యామిలీ ఫంక్షన్ టు అటెండ్. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ కావాలి అన్న రీజన్ అక్కడ స్టూడెంట్ చెప్పారు. మళ్ళీ ప్రిన్సిపాల్ దట్స్ ఫైన్, ఎంజాయ్ యువర్ టైమ్. ఓకే, పాజిటివ్ రిప్లై వచ్చిందండి, ఎంజాయ్ ద ఫంక్షన్. కాన్వర్జేషన్ 15 డ్యూరింగ్ ఏ డిస్కషన్ ఆన్ వాల్యూస్. వాల్యూస్ అంటే గుడ్ వాల్యూస్ అండి, గుడ్ క్వాలిటీస్. టీచర్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు బి కైండ్ టు అదర్స్. కైండ్ అంటే ఏంటిది, ఒకరికి సహాయం చేసే గుణం, దయగల గుణం అనమాట. ఎందుకు కైండ్గా ఉండడం ఇంపార్టెంట్ అని టీచర్ అడిగితే స్టూడెంట్ ఇలా రిప్లై ఇస్తున్నారు, బికాస్ కైండ్నెస్ మేక్స్ ఎవ్రీ వన్ హ్యాపీ. ఎస్, మనం ఇతరులకు సాయం చేసాం అనుకోండి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాన్వర్జేషన్ 16 డ్యూరింగ్ ఏ షార్ట్ బ్రేక్. షార్ట్ బ్రేక్ మళ్ళీ 2 స్టూడెంట్స్ ఆరవ్ అండ్ మీరా మాట్లాడుతున్నారు. వాంట్ టు ప్లే ఏ క్విక్ గేమ్ ఆఫ్ ట్యాగ్. మళ్ళీ ట్యాగ్ అన్న గేమ్, లేకపోతే డూ యూ అన్నది కూడా వాడుకోవచ్చు. ఎస్, డూ యూ వాంట్ టు ప్లే
A game, Mira, yes. But let's make it fast. We have only 10 minutes. Short break, 10 minutes కదా, సో తొందరగా చేద్దాం. Let's make it fast. హరి అప్ అని కూడా అనొచ్చు. కాన్వర్జేషన్ 17 లంచ్ బ్రేక్ అండి. మళ్ళీ రియా, వాట్ హ్యావ్ యూ బ్రాట్ ఫర్ యువర్ లంచ్ టుడే? లంచ్కి ఏం తెచ్చావని అడిగితే రాహుల్, ఐ హ్యావ్ బ్రాట్ రైస్ అండ్ దాల్ అని చెప్పాడు. హౌ అబౌట్ యూ? రియా అని కూడా అడిగారు. మళ్ళీ రియా, ఐ హ్యావ్ బ్రాట్ రైస్ అండ్ కర్రీ అన్న రిప్లై వచ్చింది అక్కడి నుండి. అండ్ 18th కాన్వర్జేషన్ ఎగ్జామ్ ముందు ఆరవ్ అండ్ మీరా మధ్యలో నచ్చింది. ఆరవ్ ఇలా చెప్పడం జరిగింది, ఆర్ యూ రెడీ ఫర్ ద మ్యాథ్ ఎగ్జామ్ టుమారో? అంటే మీరా, నాట్ రియలీ, ఐ నీడ్ టు స్టడీ మోర్. ఓ, ఇంకా ప్రిపేర్ అవ్వలేదు కంప్లీట్గా. ఆరవ్, లెట్స్ స్టడీ టుగెదర్ ఆఫ్టర్ స్కూల్. ఓకే, మళ్ళీ స్కూల్ తర్వాత ఇద్దరం కలిసి చదువుదాం మ్యాథ్ ఎగ్జామ్కి అని చెప్తున్నారు అక్కడ. ఎగ్జామ్ తర్వాత అండి మళ్ళీ రియా రాహుల్ మధ్యలో నడిచింది. హౌ డిడ్ ద సైన్స్ ఎగ్జామ్ గో? సైన్స్ ఎగ్జామ్ ఎలా నడిచింది, ఎలా రాశావు అని. రాహుల్, ఐ థింక్ ఐ డిడ్ వెల్. ఓకే, బాగా రాశాను అనుకుంటాను. వాట్ అబౌట్ యూ? మళ్ళీ నీవు. రియా, ఐఎమ్ నాట్ షూర్, సమ్ క్వశ్చన్స్ ఫర్ ట్రికీ. మళ్ళీ రియా, నిజంగా బాగా రాయలేదు, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. లాస్ట్ కాన్వర్జేషన్ అండి, ప్లానింగ్ ఏ హాలిడే ట్రిప్. అనన్య, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ ద సమ్మర్ హాలిడేస్? అంటే ఇక్కడ సురేష్, అన్య అలా అడిగారు. సురేష్, ఐఎమ్ గోయింగ్ టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ ఇన్ ద విలేజ్. మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో సురేష్ గ్రాండ్ పేరెంట్స్, ఎస్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ విలేజ్కి వెళ్తున్నాడు. అన్య, దట్ సౌండ్స్ ఫన్, ఐ లవ్ విలేజ్ లైఫ్. చూడండి, యూ ఆల్సో స్పీక్ ఇంగ్లీష్, ట్రై అండ్ స్పీక్ ఇంగ్లీష్, యూ విల్ ఆల్సో ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్, ఆల్ ద బెస్ట్. ప్రాజెక్ట్ వర్క్ 1 అండి. మళ్ళీ స్పీక్ ఇంగ్లీష్. ఈ ప్రాజెక్ట్ వర్క్స్ చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి చూడండి. స్పీక్ ఇంగ్లీష్ విత్ యువర్ టీచర్స్. మీ టీచర్స్తో ఇంగ్లీష్ మాట్లాడండి, ఫ్యామిలీ మెంబర్స్తో ఇంగ్లీష్ మాట్లాడండి, ఫ్రెండ్స్తో ఇంగ్లీష్ మాట్లాడండి. ఇలా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో అండ్ మీ టీచర్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో కూడా చిన్న చిన్నగా ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేయండి వితౌట్ వరీయింగ్ అబౌట్ మిస్టేక్స్ గురించి వరీ కాకుండా వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడడం ఇంపార్టెంట్. అండ్ ప్రాజెక్ట్ వర్క్ 2 అండి. మరి వాచ్ అండ్ లిసన్ టు 1 ఇంగ్లీష్ వీడియో. ఎస్, ఇక్కడ లిస్నింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక వీడియో, రోజు ఒక ఇంగ్లీష్ వీడియో, అది కూడా స్టోరీయో లేకపోతే స్పీచో ఆర్ సంథింగ్, డైలీ ఒకటి వాచ్ చేయండి. ప్రాజెక్ట్ వర్క్ 3 అండి. రీడ్ 1 ఇంగ్లీష్ స్టోరీ లేదా లెసన్ ఆర్ జోక్ ఎట్సెట్రా డైలీ. సో ఇంగ్లీష్ రిలేటెడ్ రీడింగ్ చేయండి, వాచ్ చేయండి, మాట్లాడండి. ఇదే అండి మీ ప్రాక్టీస్. సో ఖచ్చితంగా వీటిని మీరు ఫాలో అప్ చేస్తారని ఆశిస్తున్నాము. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మా ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్స్ కోసం. అండ్ ఈ వీడియో రిలేటెడ్ లేదా స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో గురించి మీ యొక్క ఫీలింగ్స్, ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ SUBSRIBE సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ మనం 40 డేస్గా డిజైన్ చేసుకున్న ప్రాజెక్ట్లో ఫైనల్ వీడియో ఉందండి. లెట్ us వాచ్ దట్ ఫైనల్ వీడియో నెక్స్ట్ టైం. ఆ ఫైనల్ వీడియోలో మేము ప్రజెంట్ చేయబోతుంది ఏంటి అంటే సెంటెన్సెస్. ఒక 500 సెంటెన్సెస్ తీసుకున్నామండి. స్టూడెంట్స్కి ఉపయోగపడే సెంటెన్సెస్, మన డైలీ కాన్వర్జేషన్స్లో యూస్ చేసే సెంటెన్సెస్, వాటన్నింటినీ కూడా మనం నెక్స్ట్ వీడియో లర్న్ చేద్దాం. టిల్ దెన్, బాయ్ బాయ్, హ్యాపీ స్పీకింగ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.